అంటే హరీష్ రావు గారికి ప్రత్యేకించి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఒక సాఫ్ట్ పర్సన్. అంటే ఆయన కొన్ని ఇష్యూస్ మీద కొంచెం తీవ్రంగా మాట్లాడినా కూడా ప్లస్ మనుషులను గౌరవించడం కానివ్వండి, అంటే మిగతా వాళ్ళతో కంపారిటివ్గా అంటే టీఆర్ఎస్ నాయకత్వంలో కొంతమందితో పోలిస్తే హరీష్ రావు గారు ఒక జెంటిల్ మ్యాన్ పొలిటీషియన్ అనేటువంటిది ఇమేజ్ కూడా ఒకటి ఉంది. కానీ మీరు ఆయన మీదనే డైరెక్ట్గా అంటే మీ మీద థ్రెటనింగ్ చేశారనో లేకపోతే మీ మీద దాడులకు పురుగుల్పారనో అటువంటి ఆరోపణ చేశారు. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళగలిగింది? సరే, ఇప్పుడు హరీష్ గారు సౌమ్యుడ, హరీష్ గారు కోపిస్టే అనేది ఢిల్లీ ఆంధ్రభవన్లో ఏం జరిగిందో చూసినారు. విద్యుత్ సౌధ దగ్గర స్టీఫెన్ రవీంద్ర గారిని ఏమన్నారో చూసినారు. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసుల పట్ల తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా మాట్లాడినారో చూసినాం. సో ఆ సందర్భాన్ని బట్టి ఆ రకంగా మాట్లాడినారని ఈరోజు వారు సమర్థించుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా హరీష్ తోటి నాకేం విభేదాలు లేవు. వ్యక్తిగతంగా హరీష్ నాకేం శత్రువు కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, హరీష్ నన్ను ఆలోచించింది ఏంటంటే మెదక్ జిల్లాలో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. రఘునందన్ రావు, హరీష్ రావు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో సమంగా నడవలేరు. రఘునందన్ రావు అనేటోడు ఏ రోజున టీఆర్ఎస్ పార్టీలో నాకు శత్రువే అవుతాడు అని హరీష్ రావు గారు భావించారు కాబట్టి నన్ను బయటికి పంపించినారు తప్ప అందులో కొత్తగా ఏం లేదు. సో వ్యక్తిగతంగా హరీష్ కష్టపడతాడు, పార్టీ కోసం పనిచేస్తాడు, అంతవరకు ఐ డూ అగ్రి. ఎందుకంటే చాలా కాలం కలిసి పనిచేసినాం, పగలనక రాత్రి అనక ఉద్యమం కోసమే పనిచేసినాం, తెలంగాణ కోసమే పనిచేసినాం. కానీ ఆయనకుండే వ్యక్తిగత స్వార్థం ఆయనకు ఉంటుంది. మనిషి కదా సార్, మనిషి స్వార్థజీవి, ఆశజీవి. ఆయనకు రకరకాలైనటువంటి ఆశలు ఉన్నాయి. ఆ ఆశకు నేను ఎప్పుడైనా అడ్డుపడతానేమో అనేటువంటి బాధతో నన్ను బయటికి పంపించిండు అనేది నా అంచనా. అంటే ఒకటండి, అంటే టీఆర్ఎస్లో మీరు సుదీర్ఘకాలం పనిచేశారు, ఆ పార్టీ ఉన్నతికి మీరు కూడా దోహదం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని బయటికి పంపించడం కానివ్వండి, మీరు బయటికి రావడం కానీ జరిగింది. అంటే ఈ కేసుని ఎలా చూడొచ్చు అంటే అమితంగా ప్రేమించి విఫలమైనటువంటి ఉన్మాది ఏ విధంగా అయితే దాడులకు పాల్పడతాడో ఆ విధంగా మీరు కూడా టీఆర్ఎస్ని అనేక ఇబ్బందులు అంటే పిల్స్ వేయటం, అవి వేయటం, ఇవి వేయటం ఇలాంటివన్నీ అనుకోవచ్చా మీరు? సరే, ఇప్పుడు అంత పెద్ద పదానికి నాకు అర్థం కాలేదు. కానీ తప్పు ప్రభుత్వం చేసినప్పుడు చేసిన తప్పును ఎండగట్టడానికి బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా పనిచేస్తూ ఉన్నాం. అది ఉన్మాదమే అయితే ప్రజల కోసం ఉన్మాదిగా మారడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాట్లాడితే టీవీ ఛానళ్ళు కట్ అవుతాయి, మాట్లాడితే పేపర్లు బంద్ అవుతాయి, మాట్లాడితే అసెంబ్లీలో మైక్ కట్ అవుతుంది. మేము చూపించాలనుకున్నదే చూపిస్తాం బయట ప్రపంచానికి. మేము చెప్పిందే మాట్లాడాలి ప్రతిపక్ష నాయకులు అని అనుకునేది విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి 100% విరుద్ధం. ఎక్కడైనా ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే. మాట్లాడిన ప్రతి గొంతును మేము నొక్కుతామని చేసేటువంటి ప్రయత్నాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఒకవేళ అదే ఉన్మాదం అయితే ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఉదాహరణకి మల్లన్న సాగర్ విషయంలో కేసులు వేసినామని అంటారు. మల్లన్న సాగర్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గం మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం. మల్లన్న సాగర్ గొడవ జరుగుతుంది, దుబ్బాక నియోజకవర్గ పరిధిలో జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే నేను కొట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. ధర్నా శిబిరం పెట్టినాం, దీక్షా శిబిరం పెట్టినాం, కొట్లాడినాం, వెళ్ళినాం, ప్రజల తరఫున రిప్రజెంటేషన్ చేసినాం. మీకు పోలీసులు ఉన్నారని, అధికారం ఉందని లాఠీ చార్జీలు చేసి గొంతులు నొక్కి 144 సెక్షన్లు పెట్టి గ్రామాలలోకి ప్రతిపక్షాల నాయకులు రావద్దని మీరు ఆంక్షలు విధించినప్పుడు కూడా మేము కోర్టుకు పోవడం ఉన్మాదమే అయితే మేము ఆ ఉన్మాదాన్ని పే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 123 జీవోని మేము వద్దన్నాం. మేము వద్దంటే ఏమన్నారు, ప్రాజెక్టులు కట్టడం ఇష్టం లేక ప్రతిపక్షాలు కోర్టుకు పోయినాయి అన్నారు. చివరికి హైకోర్టు అదే 123 జీవోని కొట్టేసింది కదా. మరి మేము మాట్లాడింది కరెక్టా, ప్రభుత్వం మాట్లాడింది కరెక్టా అనేది ప్రభుత్వం పునరాలోచన చేయాలి. చివరికి 123 జీవో ప్లేస్ లోపల మళ్ళీ కొత్త చట్టాన్ని అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మేము మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది, మేము మాట్లాడుతున్నటువంటి ప్రజలు మాట్లాడినటువంటి మాటలో న్యాయం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని హైకోర్టు కొట్టేసింది. తర్వాత మీరు కొత్త చట్టం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినారు.